బ్రేకింగ్ న్యూస్ ట్రోలింగ్ ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో పోస్ట్ చేసిన ఫోక్ డాన్సర్ జాను జాడ తెలియటం లేదు. ఆమె చేసిన వీడియో వైరల్ గా మారింది. ట్రోలింగ్ బాధను చెప్పుకుంటూ ఆమె వీడియో చేసింది. ఆ తర్వాత నుంచి ఎవరికీ అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయింది ఆమె. ఆ వీడియోలను కూడా ఇన్స్టా నుంచి డిలీట్ అయ్యాయి. ఆమెతో మాట్లాడేందుకు కొంతమంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. ట్రోలింగ్ తట్టుకోలేనని సూసైడ్ చేసుకుంటానంటూ వీడియో రిలీజ్ చేసింది జాను. కొన్ని రోజులుగా జానుకు రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. తనపై అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారని జాను ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల తట్టుకోలేకపోతున్నానని, ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నిస్తోంది. చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈరోజు నా కోపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నిన్న వీడియో రిలీజ్ చేసినటువంటి జాను సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయింది? జానుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరా తీశారా కుటుంబ సభ్యుల దగ్గర? ఎస్ సౌమ్య, అయితే నిన్న ఇన్స్టాలో తన ఇన్స్టా హ్యాండిల్లో జాను లేరి ఒక వీడియోను కూడా అప్లోడ్ చేసింది. నా మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, నన్ను అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఉపయోగిస్తూ కూడా నన్ను ట్రోలింగ్ చేస్తున్నారంటూ కూడా బోరున విలపిస్తూ ఒక వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా ఉంచింది. అయితే ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా అప్లోడ్ అయితే చేసింది. సో జాను లేరి అనే ఒక పర్సను ఇలా అందరికీ కూడా కొంత స్ఫూర్తిదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను అసలు ఇంత మనోవేదనకు గురి కావడానికి కారణం మీరే అంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అమ్మాయి తన ఇల్లు విడిచి వచ్చి ప్రపంచాన్ని ఎదుర్కొంటుంది అంటే కొంతమంది ధైర్యం అంటే వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా ట్రోల్ చేసి నన్ను ఇలా ఇంకా కూడా కించపరుస్తూ ఉన్నారంటూ కూడా ఏడుస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే నిన్న ఈ యొక్క ఇన్స్టాలో ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నుంచి కూడా జాను ఫోన్ లైన్లో కూడా అందుబాటులో లేదు. అలాగే కాసేపటికి ఈ వీడియోను కూడా ఇన్స్టా నుంచి డిలీట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరికి కూడా తన సన్నిహితులకు కానీ తన బంధువులకి కానీ ఫోన్ లైన్లో కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రయత్నించడం కూడా అందుబాటులో లేకుండా పోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనము వాళ్ళ సన్నిహితులకు ఫోన్ చేసినప్పుడు తను మంచిర్యాలలోనే ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. అలాగే తను ఇలా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, అలాగే లోనైనప్పుడు, ఒంటరిగా లోనైనప్పుడు కేవలం ఒంటరిగా ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది అని చెప్పి కూడా తన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఒక అమ్మాయి ఇలా ఇల్లు దాటి బయటకు వచ్చి తన లైఫ్లో అతిపెద్ద కష్టాన్ని కూడా దాటుకొని బయటకు వచ్చి ఒక కాంపిటీషన్ కూడా విన్ అయ్యి, ఒక డ్యాన్స్ కాంపిటీషన్ కూడా విన్ అయ్యి ఇలా ముందుకు వెళ్తుంటే ఎందుకు తన పైన ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారంటూ కూడా మనోవేదనకు గురయ్యి నిన్న ఒక వీడియోనైతే తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేసింది సౌమ్య జాను లేరి. దాని తర్వాత తనకు సంబంధించినటువంటి సన్నిహితులు కానీ కొంతమంది తన ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఫోన్ లైన్లో అందుబాటులో తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఫోన్ లైన్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.